వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఈ రోజు మనతో పాటు కొండబద్దల గౌతమ్ గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ ఇది సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళినా ఇబ్బంది ఏమీ లేదు, మేము పార్టీని నడపగలము అంటున్నారండి ఆయన. అంటే జైలుకి ఉమ్, వెళ్తారని వాళ్ళు తెలుస్తుందా ఏంటి? కరెక్టే, జైలుకి వెళ్తారనే ఊహ జగన్మోహన్ రెడ్డి గారికే ఉంది. కాకపోతే ఉమ్, జైలుకి వెళ్ళినా మాకేమీ లేదు అని అంటే బయట ఉంటే ఈయనకేముంటుంది? జైల్లో ఉండి కష్టాలు పడాల్సింది జగన్మోహన్ రెడ్డి కదా. పోనీ. కాకపోతే ఏంటంటే పార్టీ నడపటం అనే విషయానికి వచ్చేటప్పటికి పార్టీ ఆల్రెడీ అస్తవ్యస్తంగా ఉంది. ఈ రోజున పార్టీలో ఎవరు చెప్పినా ఏది వినే పరిస్థితి లేకుండా ఉంది. ఉమ్, జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తే ఇదిగో నా ఆయన తప్ప మిగతా ఉన్న 10 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చెయ్యాలి అని మొన్న ఒక ఆ, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులందరినీ పిలిచి సమాలోచన జరిపినప్పుడు ఒక అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఆ విషయాన్ని ఉమ్, ఎమ్మెల్యేలకు చెబితే ఒక్కళ్ళు కూడా రాజీనామా చేయడానికి సిద్ధంగా లేరు. ఉమ్, ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వని కారణానికి మీరెవరు అసెంబ్లీకి వెళ్ళొద్దు అని అంటేనే ఆ రోజునే ఎమ్మెల్యేలందరూ అపోజ్ చేశారు. ఆ తరువాత అసెంబ్లీ జరుగుతుంటే దొంగచాటుగా వచ్చి సంతకాలు పెట్టి వెళ్ళారా, లేకపోతే ఉన్న గిఫ్ట్లు ఏదన్నా ఇస్తే అవి తీసుకొని వెళ్ళారా? ఈ విషయాన్ని మరి అసెంబ్లీ ముఖంగానే మరి స్పీకర్ గారే చెప్పారు. వాళ్ళు ఎవరన్నా ఉమ్, ఉంటే సభలోకి రండి, మాట్లాడదాం, చర్చిద్దాం. మీరు ఒక ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మనుషులు, మీ సమస్యల్ని వాటన్నిటిని చర్చించడానికి ఈ అసెంబ్లీ ఉంది అని కూడా చెప్పారు. అయినా ఎవరు రాలేదు. కాకపోతే ఇప్పుడు ఈ ఉన్న వీళ్ళ అందరిలో గాను రాజీనామాలు చేయటానికి సంసిద్ధంగా ఎవరున్నారు అని అంటే మెడ మీద కత్తి పెట్టి రాజీనామా చేపిస్తే తప్ప ఎవరు చేయరు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేస్తాడా? ఆయన ఇలాకాలో ఉన్న మిగతా కొంతమంది రెడ్లు చేస్తారా? లేదు. ఇక గెలిచింది ఎస్సీ ఎస్టీ కాన్స్టిట్యున్సీల్లో ఉన్నారు. వాళ్ళని ఉమ్, బాగా ఫోర్స్ఫుల్గా ఫోర్స్ చేసి చేపించాలి. అలాంటిది జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే రాజీనామా చేయండి అని ప్రపోజల్ పెడితే వాళ్ళందరూ మరొక ప్రపోజల్ తోటి బొత్స సత్యనారాయణ దగ్గరికి వెళ్ళారనే ఒక వార్త ఒకటి బయటకు వచ్చింది. మీరు ఉమ్, ప్రాతినిధ్యం వహిస్తే మనం వైసీపీలో చీలిక తెచ్చుకొని వైసీపీని మనం పరం చేసుకుందామని. కాకపోతే నాకు ఉన్న ఈ వయసు రీత్యా కానీ ఇప్పుడున్న ఆరోగ్య రీత్యా కానీ మొన్న ఏదో వెన్నుపోటు దినం అని ఒకటి పెడితే ఎండలో తీసుకొచ్చి 10 నిమిషాలు బొత్స సత్యనారాయణ గారిని నిలబెట్టగానే సొమ్మసిల్లి పడిపోయాడు ఆయన. ఈ అవునండి. పరిస్థితుల్లో నేనేం చెయ్యలేను బాబు అని చెబితే వాళ్ళందరూ కలిసి వేరే ప్లాన్లు వేసుకుంటున్నారంట ఆల్రెడీ, ఎమ్మెల్యేలు అందరూ కలిసి. మరి అప్పుడు ఉమ్, సజ్జల రామకృష్ణారెడ్డికి ఏం తెలుసని బయటకు వచ్చి బీరాలు పోవటమే. ఉమ్, అధికారంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయనకి కళ్ళు ముక్కు చెవులు నోరు లాగా పనిచేసిన ఈ సజ్జల రామకృష్ణారెడ్డి వితౌట్ జగన్మోహన్ రెడ్డి, వాట్ ఈజ్ సజ్జల రామకృష్ణారెడ్డి? నథింగ్. అతను ఒక ఈ రాజకీయంలో ఒక చిన్న ఉద్యోగం చేయడానికి కూడా పనికిరాడండి. ఉమ్, ఆయన మీడియా బ్యాక్డ్రాప్ నుంచి వచ్చిన ఆయన, ఆయన మీడియా, ఆయన బ్యాక్డ్రాప్ ఇదంతా కూడా ఇది అందరికీ తెలిసిందే కదా. ఎక్కడైనా ఉమ్, విశేషంగా పెద్ద పెద్ద మీడియాల్లో పనిచేసి అక్కడ అద్భుతమైన పేరు సంపాదించిన తర్వాత తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్నారనుకుంటున్నారా ఏంటి? అవును. వితౌట్ జగన్మోహన్ రెడ్డి దెర్ ఈస్ నో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఉమ్, పార్టీని నడపటం అసలు వల్ల అయ్యే పని కాదు. జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళగానే పార్టీ అస్తవ్యస్తం అయిపోతుంది. ఇందులో ఒక ఉమ్, 7 ఎమ్మెల్యేలు ఆల్రెడీ వాళ్ళ సమాలోచనలు చేస్తూ వైసీపీలో చీలిక తీసుకొచ్చి లెజిస్లేటివ్ పార్టీలో మమ్మల్ని వైసీపీగా గుర్తించండి అని గుర్తింపు పొందిన తరువాత దాన్ని తీసుకెళ్లి కాంగ్రెస్లో విలీనం చేసేసుకుంది. కాంగ్రెస్ ఉమ్, నాయకులుగా చలామణి అయితే ఈ జగన్మోహన్ రెడ్డి బాధ మనకుండదు. వీళ్ళు మనల్ని బెదిరించలేరు. ఈ సజ్జల రామకృష్ణారెడ్డో ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డో మన మీద పెత్తనం ఉండదు. మనం ఉమ్, దాదాపుగా 3.5 సంవత్సరాలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా చలామణి అయిపోతే అది నేషనల్ పార్టీ. వాళ్ళు కూడా ఇక మళ్ళీ తిరిగి ఇప్పుడు ఈ వైసీపీలో ఎప్పుడైతే బీటలు వారటం మొదలు పెట్టాయో కాంగ్రెస్ కూడా పుంజుకోవటానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటది కదా. అలాంటిది ఇలా అవును. ఎమ్మెల్యేలు ఉన్నట్టుండి 7 కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా తయారైతే మరి ఇక చూసుకోండి కాంగ్రెస్ ఏమాత్రానే ఇక్కడ వాళ్ళు చక్రం తిప్పగలుగుతారనేది. ఎందుకంటే అవునండి. సౌత్ ఇండియాలో ఉన్న సీట్లని ఎప్పుడైతే బీజేపీ టార్గెట్ చేస్తుందో ఆ రోజున కాంగ్రెస్ కూడా యాక్టివేట్ అవటం మొదలుపెట్టింది. వాళ్ళు కూడా విస్తృతంగా ఇప్పుడు మీడియా చుట్టూతా తిరుగుతున్నారు. మీడియాలన్నింటినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మీడియాలో ఎక్కువగా కనపడుతున్నారు.
కాకపోతే షర్మిల ఈ ఆ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అధ్యక్షురాలుగా ఉన్న పెద్ద ఉపయోగం లేదనుకుంటున్న ఈ సమయంలో తిరిగి ఆవిడ కూడా బయటకు వచ్చి మా యాక్టివేట్ అవుతున్నారుగా, జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఎప్పుడు జరుగుతుంది అని ఆవిడ కూడా అడుగుతున్నారు కదా. అవునండి. ఇక ఎక్కడ ఉంటుందండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆడ ఉంటుంది, ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఎక్కడ ఉంటాడు. నాకైతే ఒక ఉమ్, విషయం బాగా గుర్తుంది, ఆ విషయాన్ని ఏ రోజుకైనా ఆయన ఎదురు పడితే అడుగుతాను. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఈయన మైకుచ్చుకొని మాట్లాడుతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఒక వ్యాఖ్య చేశాడు. ఆయనకి మెగలోమానియాక్ అనే ఒక వ్యాధి ఉంది చంద్రబాబు నాయుడికి. అంటే ఎప్పుడు తానే అధికారంలో ఉన్నాను అని అనుకుంటూ ఆ విధంగా అందరినీ పనిచేయమని ఆదేశాలు ఇస్తుంటాడు అతను. అది ఒక మానసిక శాస్త్రంలో సిగ్మండ్ ఫ్రాయిడ్ ఐడెంటిఫై చేసింది, అది ఒకటి మెగలోమానియాక్ అంటారు ఆ వ్యాధిని. అది ఉంది చంద్రబాబు నాయుడుకి అని. ఈ రోజు ఏం ఉమ్, జరుగుతుందండి, ఆ వ్యాధి అంతా వీళ్ళకు అన్నట్టు కనపడుతుంది. జగన్మోహన్ రెడ్డి ఉమ్, లేకపోయినా కూడా మేము అద్భుతంగా నడుపుతాం అని అంటే ఈయనకు ఉందనుకుంటున్నా. ఈయన జగన్మోహన్ రెడ్డి, ఆ పక్కన నేనే అనుకుంటున్నాడు ఈయన. ఉమ్, ఈయనకు అది కూడా లేదు. ఎప్పుడు అవును, జగన్మోహన్ రెడ్డి ఈయనకు వాల్యూ ఇచ్చినంత సేపే అది ఉండేది. అసలు వెనక ఉన్న అవునండి. అండే లేకపోతే ఇంకా వైసీపీ ఆడుంటది, సజ్జల రామకృష్ణారెడ్డి ఆడుంటాడు.